మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి. వడ్డీ లేకుండా ఎలాంటి లోన్ తీసుకోవాలో మీకోసమే ఈ వెబినార్. హలో యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు బీవీఎస్ఎస్ఆర్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. శివోం విరాట్ సార్, ఇప్పటి వరకు వాస్తు విషయంపై మీరు చాలా ఇళ్ళను చూసుంటారు, వాస్తు సరిచేసి ఉంటారు కదా. అయితే మిమ్మల్ని సైతం భయపెట్టిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా ఈ వాస్తు చూస్తున్న సమయంలో? అలాంటి వరకు మీరు ఎంత టైంలోపు సొల్యూషన్ ఇవ్వగలిగారు? శివోం, వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్, వేదిక్ మహావాస్తు అండ్ మణిసూత్ర. ప్రతి ఇల్లు సిరి సంపదలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను. శివోం శ్రీమన్ నారాయణ. వాస్తు అనేది ఇప్పటి వరకు చూసిన ఇళ్లలో ఎక్కువగా దోషపూరితమైన ఇళ్ళు ఏంటి? ఈ వాస్తు అనేది మనం రెమెడీస్ అప్లై చేశాక, పరిహారాలు పాటించాక ఎంతసేపట్లో రిజల్ట్ వస్తుంది? గంటల్లోనా, రోజుల్లోనా, నెలల్లోనా, సంవత్సరాల్లోనా? ఇది అందరికీ డౌట్ ఉంటుంది. ఈ వీడియో ద్వారా ఆ డౌట్లు మీకు క్లియర్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అత్యంత దోషపూరితమైన వాస్తు ఏంటనంటే సౌత్ ఈస్ట్కు పెరగడం. సౌత్ ఈస్ట్కు పెరగడం అని అంటే హిందీలో సామెత ఉంటుంది, ఆ బైల్ ముజే మార్ అని. అంటే మనం ఆహ్వానం పలుకుతాం, ఎద్దును వచ్చి నన్ను కుమ్మండి అని. అలాగా సౌత్ ఈస్ట్కు మీరు ఎప్పుడైతే పెంచుకుంటూ వెళ్తారో మీరు అగ్నిగుండంలోకి దూకడానికి రెడీ అయ్యారు. అగ్నిగుండము అనేది ఏంటంటే ఏమీ మిగల్చదు, బూడిదని కూడా మిగల్చదు, మొత్తం పిప్పి చేసేస్తుంది ఇంట్లో అంతా. సో ఆ రకమైనటువంటి దోషాల్లో సికింద్రాబాద్లో చూసిన ఒక ఇల్లు, అక్కడ తల్లి తండ్రి, తను పీడబ్ల్యూడీలో ఇంజనీరు, చాలా మంచి ఫ్యామిలీ, బ్రహ్మాండంగా అప్పటికి మంచి ఆదాయము బాగా ఉంది. పిల్లలు, 3 పిల్లలు అయితే పిల్లల్ని బాగా చదివించుకున్నారు. 2 కూతుర్లు, మొత్తం 5 మంది సంతానము, అందరూ బాగా చదివించుకుంటూ ఉన్నారు. అయితే ఆ ఓనర్ ఎప్పుడైతే రిటైర్మెంట్ వయసు వచ్చిందో అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్లేస్ చాలా పెద్దగా ఉంది. అంతవరకు కట్టించుకున్న ఇల్లు బాగా వాళ్ళకి అందుబాటులో వచ్చింది, ఎందుకంటే పద్ధతిగా కట్టించుకున్నారు. నెక్స్ట్ అక్కడ ఇంటిని ఎక్స్టెండ్ చేసుకోవాలి, పిల్లలు పెద్దగా అయ్యారు, పెళ్ళిళ్ళ చేసుకుంటున్నారు, వాళ్ళకి 3కి 3 ఫ్లోర్లు కట్టించాలి అనేది ఆయన డిసైడ్ చేశారు. అయితే అక్కడ ఏం చేయాల్సి ఉంటుందని అంటే, ఇప్పుడు ఉన్న ఇంటిని సపరేట్గా కట్టించుకోవాలి, లేదా దీన్ని డిమాలిష్ చేసి మళ్ళీ కట్టించుకోవాలి. ఈ 2 కాకుండా ఆయన ఏం చేశారంటే ఉన్న ఇంటిని అటాచ్ చేస్తూ కట్టించుకోవడం మొదలుపెట్టాడు. ఇది ప్రధానమైనటువంటిది. పోనీ కట్టించుకున్న వాస్తు రెండిటికి చూసుకుని కట్టించుకోకుండా కొత్తగా కట్టించుకున్న ఇంటికి మాత్రమే చూసుకుని పాత ఇంటికి ఉన్నటువంటి మెట్లనే వాడుకోవడం మొదలుపెట్టారు. రైట్. ప్లేస్ ఏమో చాలా ఉంది, దగ్గర 10 గుంటలు అంటే 25 సెంట్స్ వరకు వస్తుంది, 1/2 ఎకరా అంతా ఉంది, పెద్ద ఇల్లు. ఆ ప్లేస్లో వీళ్ళు 3 ఫ్లోర్లు కట్టించడం జరిగింది. కట్టించిన 3 సంవత్సరాలలో అసలు మొత్తం పరిస్థితులన్నీ తలకిందులు అయిపోయాయి. అందులో ఉన్న పెద్ద కొడుకు వాస్తును అస్సలు నమ్మడు. ఆ పెద్ద కొడుకు భార్య ఎవరైతే ఉన్నారో నా క్లయింట్ తను. ఓకే. సో అక్కడ ఏంటనంటే ఈ 3 సంవత్సరాల్లో ఏం జరిగింది అనేది, ఆ ఇంటి పెద్దను పోగొట్టుకోవడం జరిగింది ఎవరైతే పీడబ్ల్యూడీ ఇంజనీర్ ఉన్నారో. దాని తర్వాత వీళ్లకు ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ వచ్చిండింది. ఏంటి ఆ బిజినెస్ అని అంటే, మీకు బాగా గుర్తుంటుంది, తిరుపతికి పైకి వెళ్ళాలంటే మనకు ఒక బ్యాండ్ వేసి పంపించేవాళ్ళు కింద కాలినడకన వెళ్ళేటప్పుడు. ఆ బ్యాండ్ మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది, పైకి వెళ్ళాక క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మన డీటెయిల్స్ అన్నీ వచ్చేవి, మన వయసు ఏంటి, ఫేస్ ఏంటి, ఇవన్నీ. ఆ క్యూఆర్ కోడ్ తయారు చేసే కాంట్రాక్ట్ వీళ్ళకి వచ్చిండండి. అంత మంచి కాంట్రాక్ట్, కోట్లలో ఉండేది. అక్కడ ఇంటి దగ్గర సౌత్ ఈస్ట్ ఆగ్నేయ కోణం పెరిగినందుకు అక్కడ ఫైర్ యాక్సిడెంట్లో మొత్తం నష్టపోయారు. నంబర్ 1 అంటే వ్యాపారం మంచిదే, అసలు వెంకటేశ్వర స్వామి దగ్గర పాదాలతో ఆయన దగ్గర సేవ చేసుకోవడమే గొప్ప అని అంటే అక్కడ వచ్చే వ్యాపారం ఇంకా మంచిది ఇది. సో అక్కడ పెరగడంతో అక్కడ ఫైర్ యాక్సిడెంట్తో ఫ్యాక్టరీ మూతపడడం అనేది జరిగింది. అలాగే ఆ ఫ్యాక్టరీ కోసమని ఇంటిని మళ్ళీ వాళ్ళు లోన్లో పెట్టి డబ్బులు తీసి మళ్ళీ రన్ చేయడం అనేది జరిగింది. సో ఈ అంతటి కారణాలతో బిజినెస్ లాస్ అయినందుకు, ప్లస్ ఇంట్లో 3 కొడుకులు ఉంటే మధ్యతను ఏమీ చేయడు, చిన్నవాడు మాత్రం చిన్నగా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉండి ఆయన మాత్రం సపరేట్గా ఉన్నాడు. వీళ్ళతో కలిసి చేసుకోవట్లేదు కాబట్టి ఆయనకు తక్కువ ఎఫెక్ట్ ఉండింది. ఎవరైతే మధ్యలో ఉండే కొడుకు, పెద్ద కొడుకు, వీళ్ళిద్దరూ కలిసి చేసుకునేవాళ్ళు. సో లాస్ట్కు ఎలాంటి సిచ్యువేషన్లో నేను ఎంటర్ కావడం జరిగిందని అంటే, మార్నింగ్ 12 గంటలకు ఇంట్లో ఆప్షన్ ఉంది. ఎంతకి? 1.5 ఇంట్లో ఆప్షన్. ఇంటి విలువ ఎంతో తెలుసా? 6 కోట్లు. ఓన్లీ బిల్డింగ్ విలువనే. మళ్ళీ ప్లేస్ మీకు దగ్గర 25 సెంట్స్ ఉంది. ఆ ఏరియాలో చాలా వాల్యూ ఉంది. ప్లేస్ వాల్యూతో కలిపి తీసుకుంటే దాదాపు 12 కోట్ల వరకు ఉంది. కానీ అక్కడ వీళ్ళు తీసుకున్న బ్యాంక్ పేరు చెప్పకూడదు, ఆ బ్యాంక్ మేనేజరు, అక్కడ ఉన్నటువంటి కొందరు రియల్టర్స్ కుమ్మక్క అయిపోయారు పాపం.
కుమ్మక్క అయిపోయి వీళ్లకు ఎటువంటి స్కోప్ లేకుండా ఊపిరి ఆడకుండా మరుసటి రోజు 12 గంటలకల్లా కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చి ఆక్షన్ పెట్టేటట్లు ఆ ఆక్షన్లో వాళ్ళు కొట్టేసేటట్లు సిండికేట్ అయి కూర్చున్నారు. ఇది వీళ్ళకి తెలిసింది, ఇంకా వేరే దారి లేదు. ఎందుకంటే బ్యాంక్ కూడా ఏమంటే డబ్బులు కడితే తప్ప నేను ఆక్షన్ ఆపని అంటాడు. కాబట్టి ఏం చేయాలో అర్థం చేయక ఆ ముందు రోజు మధ్యాహ్నం మనల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. సో నాకున్న బిజీ సిచ్యువేషన్ దృష్ట్యా ఈవినింగ్ 4:30 అంటే సన్సెట్ కంటే ముందే చూడాలి. ఎవరైనా వాస్తు సన్సెట్ తర్వాత చూస్తున్నారని అంటే సరిపోదు, సన్సెట్ కంటే ముందే మనం ఆ ఇంట్లోకి ఎంటర్ అయిపోవాలి. వన్స్ సూర్యుడు అస్తమించే దానికంటే ముందు ఇంట్లోకి ఎంటర్ అయిపోతే దాంట్లో దోషమేమి ఉండదు. సో ఆ రకంగా మనం 4:35 కల్లా అక్కడికి రీచ్ అవ్వడం జరిగింది. రీచ్ అయ్యి మొత్తము ఆ 2 ఇంట్లో ఇది మొత్తం కొలతలు తీసుకొని మ్యాప్ వేసుకొని జోన్స్ వేసుకున్న తర్వాత అర్థమైందని అంటే పాత ఇంటికి సౌత్ ఈస్ట్లో ఎక్స్టెన్షన్గా కొత్త ఇళ్ళు కట్టడం జరిగింది. మెట్లు ఒకటే వాడుకుంటున్నారు, లిఫ్ట్ వేరే పెట్టుకున్నారు, కానీ మెట్లు ఒకటే వాడుకుంటున్నారు, మెట్ల నుంచే తిరుగుతున్నారు. సో పాత ఇంటికి కొత్త ఇంటికి మధ్యలో వారధిలో మెట్లు ఉన్నాయి. సో ఏం చేయాలి, మనకున్న టైం నేను పోయి అంత విజిట్ చూసుకొని అంత చేసేసరికి ఈవినింగ్ 6:37 అయింది. సో నెక్స్ట్ ఏంటి, మార్నింగ్ వరకు ఇది అని వాళ్ళందరూ కూర్చొని ఒక నిట్టూర్పు వదులుతూ ఉన్నారు. రేపు పొద్దున 10 గంటలకు ఆక్షన్ ఉంది, నువ్వు ఏం చేస్తావు, ఇప్పుడు ఊరికే ఈ వాస్తు పనిచేయదు, ఎందుకు పిలిపించుకున్నావు అని ఆమెను పోక్ చేయడం మొదలుపెట్టారు. కానీ ఆమె సంకల్పం చేసుకొని కూర్చుంది. అంత నమ్మకం అన్నట్టు మన మీద, సార్ ఏదో ఒకటి సొల్యూషన్ ఇస్తారు, నా ఇంటిని నేను కాపాడుకుంటానని. మగవాళ్ళకి లేదు తప్పన, వాళ్ళందరూ చేతులు ఎత్తేసి కూర్చున్నారు. ఆక్షన్ అయిపోయింది, ఆప్షన్ కాదు, ఆశ కూడా వెళ్ళిపోయింది. ఆయన మందు తాగకుండా కూర్చున్నాడు. అంటే ఆ హోప్స్ అనేవి లేవు, ఇంకా రేపు నుంచి ఇల్లు ఖాళీ చేయాలి, బ్యాంకుకి హ్యాండ్ ఓవర్ చేయాలి, వెళ్ళిపోవాలి అనే దాంట్లో కూర్చున్నారు. కానీ ఆమె చాలా నమ్మకం మన మీద, మన సబ్జెక్ట్ మీద, వాస్తు మీద. కాబట్టి ఏం చేయాలి అని చెప్పంగానే సౌత్ ఈస్ట్లో పెరిగినటువంటి కొత్త బిల్డింగ్ను కట్ చేసేసుకొని సపరేట్ చేయాలి. అప్పటికే నా ఫీజు కట్టడానికి ఆమె ఇబ్బంది పడుతూ డబ్బులు కట్టింది. మిగతాది క్యాల్కులేట్ చేస్తే దానికి ఇంకొక 40,000 ఖర్చు వచ్చింది. ఏం చేయాలి అని అంటే వాళ్ళ రెండో తమ్ముడు, మూడో అతను ఎవరైతే కంప్యూటర్ జాబ్ చేస్తున్నాడో ఆయన పిలిపించి నేను చెప్పాను, నన్ను నమ్ము, ఈ రెమెడీ మీరు చేస్తే డెఫినెట్గా ఇల్లు నిలబడుతుంది. ఇల్లు మీరు ఒక 2 నెలలు ఆపుకున్నారని అంటే కొత్త బయర్స్ వస్తారు, మీకు చాలా మేలు జరుగుతుంది అని అంటే ఆయన మాట మీద నమ్మి ఆయన వాస్తుని నమ్ముతారు. కాబట్టి రాత్రికి సాయంత్రం గంటలో ఒక 40,000 అరేంజ్ చేస్తే అక్కడ బ్రేక్ చేసే వాళ్ళని మాట్లాడి రాత్రి 11 గంటలకే వర్క్ మొదలు పెట్టేసి 2-3 అవర్స్లో క్లోజ్ చేసేసారు. అంటే బ్రేక్ చేయడం, కనెక్షన్ మొత్తం కట్ చేసేసారు. కింద నుంచి పై వరకు ఎక్కడ ఉందో బ్రేక్ చేసుకుంటూ వచ్చాడు. 3.5-4 అవర్స్ పట్టింది ఒక్కొక్క దానికి బ్రేక్ చేస్తూ వచ్చారు. ఉదయం 7 వరకు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు భయంగానే వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్లే ముందు నాకున్న పరిచయాలు, నాకున్న కొన్ని దీళ్లతో ఫోన్ చేయించి వాళ్ళతో కూడా మాట్లాడడం అనేది జరిగింది. అంటే వాళ్ళకు కొంత ప్రెషరైజ్ చేయడం అనేది జరిగింది బ్యాంక్ వాళ్ళకి. అక్కడికి వెళ్ళాక ఆ బ్యాంక్ అతను 45 రోజులు టైం ఇచ్చాడు. మళ్ళీ 45 డేస్, అమ్మ 45 రోజులు నేను ఇంతకన్నా ఎక్స్టెండ్ చేయలేను, 45 రోజుల లోపల మీరు అట్లీస్ట్ 50 lakhs కానీ మీరు కడితే పర్లేదు, కట్టకపోతే మాత్రం ఇళ్ళు ఇంకా నేను ఆక్షన్ ఆపలేను అని చెప్పేసి చెప్పాడు. అంతవరకు ఆ మేనేజర్ చేతిలో ఉండింది, నా చేతిలో నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పాడు. ద వండర్ మీరు చెప్తే అర్థం కాదు, ఆమె ఏడ్చుకుంటూ ఫోన్ చేసింది, మాకు ఇల్లు నిలబడింది అని చెప్పేసి. కరెక్ట్గా 30 డేస్లో కొత్త బయర్ని తీసుకొచ్చారు. ఆ ఇంటిని, ప్లేస్ను, పాత ఇంటిని అన్ని కలిపి 8.5 కోట్లకు కోట్ చేశారు. 50 లక్షలు అడ్వాన్స్ తీసుకెళ్ళి బ్యాంకులో కట్టేశారు. వండర్ఫుల్ సార్. ఇల్లు నిలబడింది. అక్కడైతే 1.5 కోటి తర్వాత వాళ్ళందరూ సిండికేట్ అయిపోయి దాన్ని 3 కోట్లకో 2 కోట్లకో కొట్టేసేవాడు. కాబట్టి ఎప్పుడైతే 50 lakhs కట్టి టైం తీసుకున్నారో వాళ్ళు మంచి బిల్డర్ని తీసుకున్నారు. ఆ ఇళ్ళు అన్నీ పోయి ఒక్కొక్కరికి తలా 1 కోటి రూపాయలు ఎక్స్ట్రా డబ్బు మిగిలింది. ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకొని ఇప్పుడు మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేశారు. లేకపోతే అంతవరకు వాళ్ళకి ఫ్యూచర్ అంధకారంగా ఉండేది. ఇప్పుడు చెప్పండి, వాస్తు పని చేస్తుందా? డెఫినెట్గా పని చేస్తుంది. గంటలు పడుతుందా, రోజులు పడుతుందా, నెలలు పడుతుందా? గంటల్లో పని చేస్తుంది. కాబట్టి అంతవరకు ఎవ్వరూ నమ్మని వాళ్ళు లైఫ్లో ఆయన నాస్తికుడు, అసలు దేవుణ్ణే సరిగా నమ్మడు, దేవుని దగ్గర కాంట్రాక్ట్ తీసుకొని పనిచేస్తున్నాడు. వాస్తుని అతను నమ్మడు. కాబట్టి ఆయన బయటకు వచ్చి 2 చేతులు పెట్టి జోడించి థ్యాంక్స్ అండి, మీరు నా ఒక్కరినే కాదు 3 ఫ్యామిలీలను కూడా మీరు హెల్ప్ చేశారు, చాలా థ్యాంక్స్, మీ ఈ హెల్ప్ మేము ఎప్పటికీ మరవలేము అని అన్నాడు. నేను అన్నాను, నాది కాదు ఈ క్రెడిట్, ఆ పరమేశ్వరుడిది. ఆ పరమేశ్వరుడు నా రూపంలో మీకు హెల్ప్ చేయడానికని ఇచ్చాడు. కాబట్టి మీరు ఏదైనా కానీ మీరు నాస్తికులుగా ఉండొద్దండి. ఈ భూమి మీద దైవం అనేది ఉంది, దాన్ని నమ్మితే దాని రిజల్ట్ వస్తుంది. అంతే సార్. సో ఇది లైవ్ ఎగ్జాంపుల్ అన్నట్టు. సో ఈ ఎగ్జాంపుల్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ సిచ్యువేషన్ చెప్పాక ఏడ్చుకుంటూ కాల్ చేసింది ఆమె. ఎందుకనంటే ఎవరికి హోప్స్ లేవు, ఇంకా వాళ్ళు ఇంకా రెడీగా సామాన్ ప్యాక్ చేస్తున్నారు. ఇంకా మనము ఖాళీ చేసి వెళ్తే
ఇది ఇంకొకరికి ఇచ్చిపోవాలి. 20 ఏళ్ళు వాళ్ళు ఉన్నటువంటి ఇల్లుని వదిలి వెళ్ళాలంటే ఒక రకమైన అటాచ్మెంట్ ఉంటుంది ఇంటికి. సో ఈ రకంగా కాబట్టి నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, మీరు నమ్మడం నమ్మకపోవడం పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక ఇల్లు కట్టినప్పుడు డెఫినెట్గా మీరు తలుపులు కడతారు, డోర్లు అయితే ఉండాలి. అవును. ఆ డోర్లు మీకు ఇష్టం వచ్చిన చోట పెట్టే బదులు నేను చెప్పిన కరెక్షన్స్ చేసిన చోట పెడితే సరిపోతుంది. అటైనా వెళ్ళాలి, ఇటైనా వెళ్ళాలి. 4 అడుగులు 3 అడుగులు తేడా ఉంటుంది. మీరు కంపల్సరీగా బెడ్రూమ్ పెట్టుకుంటారు, ఆ బెడ్రూమ్లో టాయిలెట్స్ పెట్టుకుంటారు. ఆ టాయిలెట్స్ మంచి పొజిషన్లో పెట్టుకుంటే మనకు మేలు వస్తుంది. కాబట్టి మీరు పెట్టుకోకుండా అయితే ఉండరు కదా, కంపల్సరీగా టాయిలెట్స్ ఉంటాయి. ఆ టాయిలెట్స్ ఏ పొజిషన్లో ఉంటే మంచి జరుగుతుంది, దేవుడి పూజ గది ఏ పొజిషన్లో ఉంటే మంచి జరుగుతుంది, కిచెన్ ఏ వైపుకు మనం తిరిగి వంట వండితే అది మనకి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది, ఏ వైపు మనం వంట తిరిగితే అది మనల్ని అనారోగ్యం పాలు చేస్తుంది. ఇవి మనకు పాటిస్తే చాలు. కాబట్టి ఇవి ఎక్స్ట్రా ఏం చెప్పట్లేదు, దీస్ ఆర్ యాడ్ ఆన్స్. మనం చేసేదానికి ఒక యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని వాస్తవంగానే తూర్పు వదిలేసి పడమరకు కట్టాలనేం కాదు. మీరు కట్టే దిశలో మీరు అన్నీ కట్టుకోవచ్చు. చిన్న చిన్న మార్పులు చేసుకుని పెద్ద పెద్ద ఫలితాలను మీరు జీవితంలో పొందవచ్చు. వండర్ఫుల్ సార్. అండ్ మరీ ముఖ్యంగా సికింద్రాబాద్లో జరిగిన ఏ ఫ్యామిలీ స్టోరీ ఏదైతే ఉందో వాటిలో మీ యొక్క రోల్ అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ. తప్పకుండా ఇలా చాలామంది తెలియని ప్రాబ్లమ్స్తో, ముఖ్యంగా ప్రాబ్లం తెలియడం ఒక ఎత్తు అయితే తెలియకపోవడం అనేది ఇంకా దారుణమైన పరిస్థితి. అలాంటి వాళ్ళందరి లైఫ్లో కూడా మీరు మీ వంతు సాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అండ్ ఈ వాస్తుకు సంబంధించిన మరిన్ని ప్రాబ్లమ్స్ మీకున్నట్లయితే తప్పకుండా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు వెంటనే హెల్ప్ అనేది తీసుకోవచ్చు అనమాట. అండ్ మరీ ముఖ్యంగా మేలో జరిగే వెబినార్ ఏదైతే ఉందో ఆ వెబినార్కి మీరు పార్టిసిపేట్ చేయడం ద్వారా కేవలం వాస్తనే కాదు, బిజినెస్ ఐడియాస్ అండ్ మనీ ప్రాబ్లమ్స్ ఓవరాల్ అన్నిటికీ ఒక సొల్యూషన్ లాగా చూడవచ్చు అనమాట. సో ఈ వెబినార్కి మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్ సంబంధించి కాల్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.